గతం గుర్తులేని మనిషి నన్ను ఇంజనీర్ అని ఎలా పిలుస్తాడు? మీరే చెప్పండి. పెళ్లి కాకుండానే తెల్లయింది కదా, అందరూ వచ్చి నీ బర్త్డే అంటే ఆ అమ్మాయి ఏం సమాధానం చెప్తుంది? అది నిజమే. ఎవరు లేకపోయినా పర్వాలేదు, కన్నతండ్రి ఉన్నాడు కదా, మనం ఉన్నాం. సంజయ్కి సీమంతం అని తెలిస్తే రేఖ తట్టుకోగలుగుతుందా? హలో అమ్మా, నువ్వు వెంటనే ఒకసారి ఇంటికి రా. ఎందుకు? నేను బయట ఉన్నాను. ఎక్కడున్నా, ఎంత అర్జెంట్ పనున్నా వచ్చాయి. ఏంటది? నాకెందుకో ఆ శ్రీధర్ మీద అనుమానంగా ఉంది. ఏమనుమానం? వాడికి గతం గుర్తుందనిపిస్తుంది. కావాలనే వాడు నాటకం ఆడుతున్నాడని డౌట్గా ఉంది. అది నాటకమని నీకెలా తెలుసు? వాడికి సేవలు చేయటానికి అంజి అని ఒక మనిషిని పెట్టారు కదా, అతన్ని ఒరే ఇంజనాయిలో అని పిలిచాడు. అదతని నిక్ నేమ్. గతం గుర్తులేని మనిషికి అతని నిక్ నేమ్ ఎలా గుర్తుందని డౌట్. నాకు అనుమానంగానే ఉంది. ఏ కారణం లేకుండా సంజయ్ తనంతటి తానే వెళ్లి వీణ్ణి ఇంటికెందుకు తెచ్చుకుంటాడు? అందుకే మమ్మీ, ఇదే మంచి టైం. ఇంట్లో ఎవరు లేరు. ఈ టైంలో వాణ్ణి బెదిరించో భయపెట్టో గతం గుర్తుందో లేదో అని చెక్ చేద్దాం. సరే. అతనిప్పుడు లాన్లో ఉన్నాడు మమ్మీ, పద. ఒరే దొంగ బావా, నీకేం దశ పట్టిందిరా? నాకు ఇలాంటి కర్మ పట్టింది ఏమిట్రా? నీకు నేను కాళ్ళు పట్టడం ఏమిట్రా నాయనా? ఇప్పుడు చేతులు నొక్కాలి, కానీ నొక్కినట్టు ఉండకూడదు. అలాగని నొక్కకుండా ఉండకూడదు, కానీ నొప్పి తెలియాలి. బాబు నాయనా, ఇప్పుడు చేతులు నొక్కాలా, కానీ నొక్కినట్లు ఉండకూడదా? అలాగని నొక్కకుండా ఉండకూడదా? కానీ నొప్పి తెలవాలి. ఏ నక్షత్రంలో పుట్టావు నాయనా? రాహు కేతువు. ఆ విషయం చూస్తూనే తెలుస్తుందిలే, నొక్కుతానులే. శ్రీధర్, ఓసారి ఇలా చూడు. ఈవిడ మా అమ్మ, నిన్ను చూడాలనొచ్చింది. నమస్కారం. ఓ, అయితే పరిచయం చేస్తే నమస్కారం చెయ్యాలని గుర్తుందన్నమాట. లాజిక్కే. అమ్మో, ఇరుక్కున్నానే. ఏం చేసినా కష్టంగానే ఉంది. ఎందుకైనా మంచిది, కాస్త మెంటల్ ఉన్నట్టు నటించేద్దాం. చూసావా మమ్మీ, పాపం ఇతనికి గతం గుర్తులేదు. ఇదిగో అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాడు. నోట్ చేసుకోవాల్సిన పాయింటే. అలాగా? దీనికి యునానీ వైద్యంలో ఒక చిట్కా ఉంది ఉషా. దాంతోపాటు ఆయుర్వేదంలో కూడా ఇంకో వైద్యం ఉంది. అది అప్లై చేస్తే గతమేంటి, పోయిన జన్మ కూడా గుర్తుకొచ్చేస్తుంది. మేడం గారు యునానీ ప్లస్ ఆయుర్వేదం చదివిన డాక్టర్ అన్నమాట. అమ్మమ్మ, ఆ వైద్యం ఏదో చేసి పుణ్యం కట్టుకోండి అమ్మా. ఈయన గారి బాధ చూడలేక చచ్చిపోతున్నాను. నాకు వీడికి సేవలు చేసే పని తప్పుతుంది. మంచోళ్ళకి సేవ చేస్తే పుణ్యం వస్తుంది, ఇలాంటి వాడికి సేవ చేస్తే పాపం తట్టుకుంటుంది. ముందు యునానీతో మొదలు పెడదాం. అలాగేనమ్మా. బెటర్మెంట్ లేదంటే అప్పుడు ఆయుర్వేదానికి వద్దాం. ఏంటి మమ్మీ అది? అది లేవరా. ఏంటి ఏంటి పొడి చంపేస్తారా? చూసావా ఉషా, కత్తి మీదకి రాగానే పొడుస్తారని, పొడిస్తే చచ్చిపోతారని గుర్తుకొచ్చింది. ఇది యునానీ చిట్కానా లేక ఆయుర్వేద వైద్యమా?
కన్ఫ్యూజన్ గా ఉంది. అబ్బా దొరికిపోయానే. కత్తి చూపిస్తే ఎవరైనా భయంతో అరుస్తారమ్మా. అది కాకుండా ఇంకేమైనా ఉంటే చేయండి. ఊరి దరిద్రుడు, వాళ్ళు ఇంకేం చేస్తారో ఏంటో. నీ ఎంకరేజ్మెంట్ ఏంట్రా, నిన్ను తగలయ్యా. అయితే ఈసారి ఆయుర్వేదం. ఉషా, నువ్వెళ్ళి అట్లకాడ పొయ్యి మీద ఎర్రగా కాల్చి తీసుకురా. ఎందుకు మమ్మీ? అది గనక తెచ్చి నాలుక మీద వాత పెడితే పైత్యం వాతం కరిగిపోయి గతం గోదావరి వరదలా పొంగుకుంటూ బయటకొస్తుంది. కరెక్టే. బాబు, శ్రీధర బాబు, ఇలా రా నాయనా. అమ్మా, గతం గుర్తు వస్తుంది, బాగానే ఉంది. కానీ వాత పెడితే నాలుగు కాలుతుంది. మంచినీళ్ళు ఎలా తాగుతాడు, అన్నం ఎలా తింటాడమ్మా? అది తగ్గేంత వరకు సెలైన్స్ ఎక్కిద్దాం. ఏం పర్వాలేదు, మనకి గతం గుర్తుకొస్తే చాలు. అంతే కదా మేడం? ఓ అమ్మో, వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు. పారిపోవటమే బెటర్లా ఉంది. కాపాడడానికి కూడా ఎవరు లేరు. నాలుగు కలిస్తే ఇంకేమనుందా? మందు తాగలేను, చికెన్ తినలేను. ఇదిగో మమ్మీ. బాగా కాలినట్టుందే. రే అంజీ, అమ్మా నువ్వెళ్ళి పట్టుకో. అలాగేనమ్మా. నువ్వెళ్ళి వాత పెట్టు. శ్రీధర్ ఆగు. పరిగెత్తుకో. ఆచి, ఆచి పట్టుకో. వదులు. ఏంటిది, ఏం చేస్తున్నారు? గతం గుర్తుకొచ్చేలా చేస్తున్నాం బావా. సంధ్య గురించి చెప్పొద్దు. రేంజీ సార్, వెళ్ళి కార్లో సూట్ కేసు ఉంది, తీసురా. సార్, ఇక్కడ మంచి ప్రోగ్రాం జరుగుతుంది సార్. కొంచెంసేపు ఉండి కనులారా చూసిపోతాం సార్. చెప్పింది చెయ్యి. వెళ్ళు. అలాగే సార్. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? రే సంజయ్, నువ్వెందుకు గతం మర్చిపోయిన వాడిని ఇంట్లో పెట్టుకున్నావో తెలుసు. వీడు నిజంగా గతం మర్చిపోయాడో లేదో అది కూడా అనుమానంగానే ఉంది. మీ అంతు చూడకుండా ఎలా వదిలిపెడతాను? అందుకని వాతలు పెడతారా? వాడికి ఏదైనా జరిగితే మమ్మీ డాడీ మిమ్మల్ని ఊరుకోరు. వీడు నోరు తెరిస్తే నిన్ను వాళ్ళు వదిలిపెట్టరు. వీడి ఫోటో పెట్టి మేనేజ్ చేసింది నువ్వేనని వీడి చేత చెప్పిస్తాను. నువ్వెంత డబ్బిచ్చి వీడిని మేనేజ్ చేసావో అంతకు రెండింతలు ఇచ్చైనా నిజం చెప్పిస్తాం. పిచ్చి వేషాలు వేస్తే వాతలు పెట్టబోయారని మమ్మీతో చెప్తా. ముందు బయటికి వెళ్ళండి. ఎన్ని రోజులు ఇలా తప్పించుకుంటావో అది చూస్తాను. పదవే. ఓ అమ్మో, నువ్వు రాకపోతే చంపేసేవాళ్ళు బ్రదరు. నిన్ను చంపితే పీడ వదిలిపోయేదిరా. నా దరిద్రం మొత్తం పోయేది. వాళ్ళు డబుల్ పేమెంట్ ఇస్తారంట. అది జంప్ చేసేదా? చెయ్యరా, చెయ్యి. వాళ్ళన్న ఎస్ఐ తెలుసా? తేడా వస్తే ఎన్కౌంటరే. అమ్మో, అయితే మనకేం గుర్తులేదు. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఓహో, వైజాగ్లోనా? కాదు కదా, కృష్ణానగర్లో కదా. తేడా కొట్టింది, నాకు తెలుసు. ఫస్ట్ నుంచి ఇంతే. సంజయ్, డేంజర్ అలారం మోగబోయింది. బి అలర్ట్. పవర్ కట్ చేసి చూపిస్తాను. పోనీలే అయ్యా, మొత్తానికి నువ్వు అనుకున్నట్టు కూతురు సీమంతో ముచ్చట జరిపించావు. నాకు చాలా తృప్తిగా ఉందయ్యా. నాకు సంతృప్తిగానే ఉందమ్మా. కానీ
కాని ఏమైందయ్యా? నేను ఇక్కడికి రావడం కుదరదమ్మా. అదేంటి రఘు? ఏం లేదమ్మా, నేనిక్కడికి వస్తుంటే రేఖకి అనుమానం వస్తోంది. నేనెక్కడికి వెళ్ళానని మళ్ళీ మళ్ళీ అడుగుతోంది. అందుకే. నువ్వు రాకుండా ఎలాగయ్యా? సంధ్య నిన్ను చూడకుండా ఉండగలదా? ఈ పరిస్థితుల్లో నువ్వు తోడుండాలి. నేను రాను అంటే పూర్తిగా మానేస్తానని కాదమ్మా, ఇంతకు ముందులాగా ఎక్కువ టైం గడపలేను అంతే. నాకు చేతనైనంత వరకు జాగ్రత్తగానే చూసుకుంటాను నాయనా. కాని ఏ అర్ధరాత్రో అపరాత్రో ఏదైనా ఇబ్బంది వస్తే ఎలాగా అని భయపడుతున్నాను. పోనీ చిన్నగా సమయం చూసి ఏదో రకంగా సంధ్య గురించి రేఖకు చెప్పేరాదు? లేదమ్మా, నిజం నిరూపించాలంటే రుజువులు కావాలి. అయినా ఇంకెంతకాలం అమ్మా? సంధ్యకి బిడ్డ పుట్టగానే ఆ సంజయ్ గడి పాపం బయట పెడతాను. అప్పుడు మన సంధ్యకి అమ్మ, నాన్న, అక్క, అన్నయ్యతో పాటుగా తప్పు చేసిన ఆ సంజయ్ గడే తాళి కట్టి భర్తగా వస్తాడు. నీకు అసలు బుద్ధుందా? చెప్పిన పని చేయలేదు, ఏం లేదు. డబ్బులు కావాలంట. డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అమ్మాయి లేకపోతే నాదే తప్పు. అడ్రస్ చెప్పండి, చంపి శవాన్ని మీకు అప్పు చెప్తా. గట్టిగా అరవకు. ఆ పిల్ల ఎక్కడుందో వెతికే టైం, అవకాశం నాకుంటే నేను నీకెందుకురా పని అప్పు చెప్తాను? నేను చేసుకోలేనా? అందుకే ముందే లేపేస్తారంటే వద్దన్నారు, తర్వాత చంపేమన్నారు. తప్పు మీ దగ్గర పెట్టుకుని నన్నెందుకు సార్ అంటారు? తప్పు నీదా నాదా అన్నది కాదు సమస్య. ముందు దాన్ని లేపేస్తావా లేదా? అమ్మాయి ఎక్కడుందో తెలియకుండా ఎలా చంపాలి? ఎక్కడుంది అంటే వాళ్ళు వచ్చి మనకి అడ్రస్ రాసిచ్చి చేతిలో పెట్టరు, మనమే వెతికి పట్టుకోవాలి. ఇప్పుడు మేము ఒక చోట కూర్చుంటే పనులు జరగవు. ఇల్లు మార్చిన వాడు ఎక్కడో ఒక చోట ఉంటాడు కదా, ఆ మనిషిని చూడ్డానికి ఈయన వెళ్తాడు కదా. అప్పుడు కాపు కాసి ఫాలో అయితే తను ఎక్కడుందో తెలిసిపోతుంది. సార్, అలా ఫాలో కావడం, వెంటపడడం మనకు చేతకాని పని. మనంతా ఫేస్ టు ఫేస్. వెళ్ళామా, లేపామా, వచ్చామా, ఆ పనులకు వేరే బ్యాచ్లు ఉంటారు. వాళ్ళను వెతుక్కోండి, మనతో జరిగే పని కాదు. నువ్వు వేస్ట్ గాడివని నాకు ఎప్పుడో తెలుసు. నీకు పంచే పంచుడు నాది బుద్ధి తక్కువ. తిట్టదు సార్, ముందు డబ్బులు ఇవ్వండి. ఇదిగో తీసుకో. మళ్ళీ ఛాయల్లో కనిపించావంటే చంపేస్తాను. వెళ్ళు. ఇక వాణ్ణి వీణ్ణి నమ్ముకుని లాభం లేదు. డైరెక్ట్గా నేనే రంగంలోకి దిగుతా. ఆ సంధ్య సంగతి తేలుస్తా. మామా, ఎన్ని రోజులు కలుగులో దాస్తావో దాచు. బయటికి ఎప్పటికైనా రావాలి. వస్తావు.
అమ్మా ఏమైందమ్మా ఏమైంది నాన్న వస్తానులేమ్మా నీకేం కాదు నువ్వు భయపడుకో అసలు ఏమైందమ్మా కడుపులో నొప్పిగా ఉందా అయ్యో ఇప్పుడు ఏం చేయాలి హలో హలో అమ్మా డాక్టర్ అమ్మా చెప్పమ్మా మా సంజయ్ కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతుందమ్మా మీరు కొంచెం తొందరగా రండమ్మా ఓకే వస్తున్నానండి అలాగేనమ్మా ఉంటానమ్మా అమ్మా అమ్మా సంజయ్ నీకేం కాదమ్మా డాక్టర్ గారికి ఫోన్ చేశాను వచ్చేస్తుంటారమ్మా అమ్మా నాన్న వస్తారమ్మా నాన్న కూడా వస్తారు అమ్మా అమ్మా ఒక్క నిమిషం ఇప్పుడే వస్తానమ్మా ఇప్పుడే వస్తాను అమ్మా ఏం కాదమ్మా తగ్గిపోతుంది ఏమైందమ్మా ఏమైందో తెలియదమ్మా అన్నం తిని పడుకుంది అలా పడుకున్న గంట కల్లా ఇదిగో ఇలా నొప్పి యాడట మొదలు పెట్టింది నాకు భయం వేసి నీకు ఫోన్ చేశానమ్మా కాస్త చూడండమ్మా డాక్టర్ అమ్మా కూర్చోండమ్మా ఓ గిన్నెలో వేణీళ్ళు తీసుకురమ్మా అలాగేనమ్మా ఏమైందమ్మా డాక్టర్ అమ్మగారు వేణీళ్ళమ్మా అక్కడ పెట్టండి మీరు కాసేపు బయటికి వెళ్ళండి అవసరమైతే పిలుస్తాను అలాగేనమ్మా రెండమ్మా పదండమ్మా నాన్న 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 అమ్మా ఈ అమ్మాయి చాలాసేపటి నుంచి నాన్న నాన్న అని కలవరిస్తుంది అసలే మానసిక స్థితి బాలేదు ఈ టైంలో ఎవరిని అడుగుతారో వాళ్ళని పిలిపించడం మంచిది లేదంటే తను ఎలా బిహేవ్ చేస్తుందో చెప్పలేం లేదమ్మా ఇప్పుడే పిలుస్తాను ఇదిగోండి తను నిద్ర లేచాక ఈ టాబ్లెట్స్ 2 గంటలకు ఒకసారి వేయండి వేసుకోకపోతే నీళ్లలో కరిగించి తాగించండి అలాగేనమ్మా నేను మళ్ళీ వచ్చి చూస్తాను అలాగేనమ్మా నాన్న 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 నాన్న
నాన్న చెప్పమ్మా, సంజయ్కి ఎలా ఉంది? అది బాబు రఘు, తను కడుపు నొప్పితో విలవిల్లాడుతుందయ్యా. డాక్టర్ నంబర్ ఇచ్చా కదమ్మా, ఫోన్ చేసావా? ఫోన్ చేశానయ్యా. ఆవిడ ఇంటికొచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళింది బాబు. కానీ సంజయ్ నాన్న నాన్న అంటూ ఒకటే కలవరింతలు. నువ్వు ఓసారి వచ్చి కనపడితే బాగుంటుందయ్యా. డాక్టర్ కూడా నిన్ను పిలిపించమని చెప్పింది. సరేనమ్మా, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. సంజయ్ జాగ్రత్త.